సమంత ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయింది. ఆ మూవీతోనే ఆడియన్స్ను మాయ చేసింది. ఫస్ట్ మూవీకే బెస్ట్ యాక్ట్రెస్గా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న ప్రతిభ తన సొంతం. తొలి సినిమాలోనే అదర చుమ్మనాలతో ఆశ్చర్యపరిచి ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్గా మారింది. ఏ సినిమా చేసినా సమంత నటనపై ఎప్పుడూ విమర్శలు రాలేదు. కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే అనూహ్యంగా నాగచైతన్యను లవ్ మ్యారేజ్ చేసుకుని ఆశ్చర్యపరిచింది. ఇద్దరు లవబుల్ కపుల్ అనుకుంటున్న టైంలో సడన్గా విడాకులు తీసుకొని షాక్ ఇచ్చారు. ప్రస్తుతం సమంత కెరియర్లో మరో ఇన్నింగ్స్ కోసం ప్రయత్నిస్తుంది. ఈ ఆదివారం తన బర్త్డే సందర్భంగా శామ్ కెరియర్ను ఓసారి చూద్దాం. 1987 ఏప్రిల్ 28న జన్మించింది సమంత. తండ్రి తెలుగు, తల్లి మలయాళీ. పుట్టి పెరిగింది చెన్నైలో. డిగ్రీ చదువుతుండగానే తను మోడలింగ్ ప్రారంభించింది. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే గౌతమ్ మీనన్ డైరెక్షన్ రూపొందిన ఏ మాయ చేసావే ఆడిషన్స్కి వెళ్లి సెలెక్ట్ అయింది. నాగ చైతన్య కూడా తొలి సినిమా ఫ్లాప్తో డీలా పడి ఉన్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగులో సమంత పేరు మారుమోగిపోయింది. వెంటనే ఎన్టీఆర్ సరసన బృందావనం ఆఫర్ వచ్చింది. అయితే ఫస్ట్ మూవీలో సాంప్రదాయంగా కనిపించిన శామ్ ఈ మూవీతో అల్ట్రా మోడర్న్ గర్ల్గా ఆకట్టుకుంది. కాజల్ మరో హీరోయిన్గా నటించిన ఈ మూవీలో సమంత పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన దూకుడుతో హ్యాట్రిక్ కొట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇండియన్ సినిమాకు సరికొత్త ఫీల్ను అందిస్తూ రాజమౌళి చేసిన విజువల్ వండర్ ఈగ. ఈ మూవీలో బిందు పాత్రలో శామ్ నటనకు ఫిదా కానివారు ఉన్నారా? ఒక రకంగా హీరోగా నాని అరగంట కనిపిస్తే ఆ తర్వాత సినిమా భారాన్ని గ్రాఫిక్ ఈగతో పాటు మోసింది తానే. ఇంత భారీ బడ్జెట్ సినిమాను నిలబెట్టడంలో రాజమౌళి నమ్మకాన్ని 100% నిలబెట్టింది శామ్. ఈగ తర్వాత శామ్ టాప్ స్టార్ అయిపోయింది. తనను పరిచయం చేసిన గౌతమ్ మీనన్తో నాని హీరోగా ఎటో వెళ్లిపోయింది మనసు మూవీ చేసింది. తెలుగుతో పాటు తమిళ్లోనూ రూపొందింది. సినిమా పెద్దగా ఆడలేదు. అయినా తమిళ్ నుంచి బెస్ట్ యాక్ట్రెస్గా ఫిల్మ్ఫేర్ వచ్చింది. తెలుగులో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న సమంత టాప్ ప్లేస్ను ఫుల్ఫిల్ చేసిన సినిమా అత్తారింటికి దారేది. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ అప్పటికి టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అక్కను ప్రేమిస్తున్న బావను ప్రేమించి తర్వాత అనుకోకుండా దొరికిపోయి అటుపై ప్రేమ కోసం ఇంటినే వదిలి వెళ్లేందుకు సిద్ధపడ్డ అమ్మాయిగా మొదట గడుసుదనం, తర్వాత అమాయకత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించింది సమంత. ఈ మూవీతో సమంత తర్వాతే ఏ హీరోయిన్ అయినా అనే ట్యాగ్ ఫిక్స్ అయిపోయింది. మరోసారి ఎన్టీఆర్తో రామయ్య వస్తావయ్య, రభస అనే సినిమాలు చేసింది. ఈ మూవీస్ ఫ్లాప్. అయితే అక్కినేని ఫ్యామిలీతో చేసిన మనం తన కెరియర్లో ఎప్పటికీ స్పెషల్గా నిలిచిపోయే సినిమా అయింది. ఈ మూవీ టైంలోనే నాగ చైతన్యతో బంధం దృఢమైంది. సినిమాలో చూపించినట్టుగానే తర్వాతి కాలంలో భార్యాభర్తలయ్యారు. తెలుగుతో పోలిస్తే తమిళ్లో తనకు హిట్లు పెద్దగా లేవు. ఇటు తెలుగులో కూడా వరుసగా 24 బ్రహ్మోత్సవం సినిమాలతో మళ్లీ డిజాస్టర్స్ చూసింది. మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన ఆఫర్తో నితిన్ హీరోగా నటించిన ఆ సినిమాతో సమంత మళ్లీ తన నట విశ్వరూపం చూపించింది. సమంత తన కెరియర్ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందని తన సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. ఆమె సెలక్షన్తో 90% సక్సెస్ అందుకుంది. ఇక 2016లో జనతా గ్యారేజ్తో మరో బ్లాక్ బస్టర్ చూసిన శామ్ 2017లో చైతుతో 3 ముళ్ళు వేయించుకొని శ్రీమతి అయిపోయింది. అక్కినేని ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన తర్వాత నాగార్జునతో కలిసి రాజుగారి గది 2లో ఓ సెన్సేషనల్ రోల్ చేసింది. అదే ఏడాది తమిళ్లో మెర్సల్తో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకొని మళ్లీ సత్తా చాటింది. సుకుమార్ డైరెక్షన్లో ఫస్ట్ టైం రామ్ చరణ్ సరసన నటించి రంగస్థలంలో సమంత నటనకు ప్రతి తెలుగువాడు ఫిదా అయిపోయాడు. రామలక్ష్మిగా అద్భుత నటనతో అలరించింది శామ్. మహానటి సినిమాలో ఆ సినిమాకు బ్యాక్ బోన్గా నిలిచిన జర్నలిస్ట్ పాత్రలోనూ మెప్పించింది. నాగ చైతన్యతో నటించిన మజిలీ మెమోరబుల్ హిట్గా నిలిచింది. అలాగే నందిని రెడ్డి డైరెక్షన్లో చేసిన ఓ బేబీతో మరోసారి నటిగా సత్తా చాటింది. నిర్మాతగా మారి చేసిన యూటర్న్ ఆకట్టుకోలేదు. తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్లోనూ నటించింది. బట్ అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో సడన్గా విడాకులు తీసుకున్నారు. అందుకు కారణాలేంటనేది ప్రస్తుతం అనవసరం. ఇదే టైంలో మయోసైటిస్ అనే వ్యాధి సోకింది. అయినా కుంగిపోలేదు. మానసికంగా ఎంతో ధైర్యంగా నిలబడింది. అన్నిటినీ దాటుకొని మళ్లీ తన కెరియర్ను ఓ గాడిలో పెట్టే ప్రయత్నం చేసుకుంటుంది. ఈ ప్రయత్నంలో తన సూపర్ సక్సెస్ కావాలని, మరోసారి తన నటనతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ మైక్ టీవీ తరపు నుంచి శామ్కు బర్త్డే విషెస్ చెప్దాం.